పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అమ్మా లూర్దు మాతా మాకై నీ తనయుని వేడమ్మా. లూర్దు మాత పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నవదిన ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక దీవెనలు కలగాలని ఉదయకాల సమయంలో ప్రదక్షిణతో పాటు ఆదివారం పాల్గొన్నాం. మధ్యాహ్న టైంలో 3 గంటల ప్రార్థనలో కరుణ మీ మీద ప్రవగించాలని ప్రత్యేకం ప్రార్థన చేయబోతున్నాం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ a very happy feast day of Our Lady of Lourdes. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు పతి వెంకటేష్. వెన్నెల కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుండి, అప్పు సమస్యల నుండి విడుదల, సంతానవరం కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈతర బాలశివరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు లూర్దు మాత పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఈదర బాలశివరెడ్డి కుటుంబ సభ్యులు, ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్ మరియు ముత్తంగిలోని సభ్యుల గురువులందరి యొక్క ఆరోగ్యం, కోర్టు కేసు వారికి అనుకూలంగా వచ్చినట్టుగా, రమాదేవి మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల, నవీన్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గొల్లపల్లి తంబి స్నేహిత ఇంటర్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా మేరీ భావన వివాహం, ఉద్యోగం దేవుని ఇష్టానుసారంగా జరిగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి కుటుంబ సభ్యులు. అలాగే కందుల ఆనందరెడ్డి, విమల పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కె శ్రీకాంత్, సుధారాణి సంతానవరం కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాసురం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలివేలు యాదయ్య కుటుంబం కృతజ్ఞతగా అలివేలు 24 నెలల జీతం వచ్చినట్లుగా, వర్ధిని కార్తిక్ మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు మరియు కుటుంబ దైవాసురం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సోని ప్రియా జయన్ వివాహం దేవుని దీవెనలతో ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మరణించిన తురక రాజరత్నం జన్మదినోత్సవ సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, తురక సుజన్ సెమిస్టర్ ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా, తురక సుహాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ బాగా రాయినట్లుగా, తురక సుభాష్కి ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు దివ్య కారుణ్యమూర్తి పేరిటే ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు తురక లక్ష్మీ రాజ్యం. అలాగే గత సంవత్సరము దివ్య కారుణ్యమూర్తి కృపతో జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉరవకొండ అనంతపురం జిల్లా 10th క్లాస్ విద్యార్థుల మండలంలోనే ఫస్ట్ ర్యాంక్ 585 600 మార్కులకు వచ్చినందుకు కారుణ్యమూర్తికి కృతజ్ఞతలు తెలుపుచు, ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క కృప 10వ తరగతి విద్యార్థులందరిపై మెండుగా దీవించాలని ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను స్పాన్సర్ చేస్తున్నారు గుడ్ల కిరణ్ కుమార్, స్వరూపరాణి కుటుంబ సభ్యులు. అలాగే కేసరి మౌనికరావు జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా అండ్ న్యూ కాలేజ్ సీటు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు డాక్టర్ కేవి రావు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు. వీరి కోసం ప్రార్థిస్తూ భక్తితో ఈ కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసమునకు పాత్రులు, విశ్వాసముతో జీవించిన మరియ తల్లిని గౌరవిస్తూ విశ్వాస సంగ్రహమునకు ముందుగా ఇప్పుడు పూలదండలతో మరియ తల్లిని మనము ఈరోజు గౌరవిస్తాం. తర్వాత పూలు చల్లుతూ మరియ తల్లిని గౌరవించినట్టు ఉదయం మరొకసారి ఈ టైంలో కూడా మనం గౌరవిస్తాం. ఈ టైంలో గాయక బృందం అమ్మా లూర్దు మాత అని పాడుతుంటారు. మీరు కూడా వారితో కలిసి అమ్మా అని పిలిచే భాగ్యం ఈ మధ్యాహ్న టైంలో ప్రార్థిస్తాం. అమ్మా లూర్దు మాత, మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మా లూర్దు మాత, మమ్ము బ్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా, కాపాడరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా, కాపాడరావమ్మా. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అమ్మ మరియ తల్లి మీకు కూడా ఈరోజు దర్శనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1858వ సంవత్సరం ఒక పేద బిడ్డ, ఆమె చదువుకోలేదు, వ్యాధిగ్రస్తురాలు, వ్యాధి మీద వ్యాధి ఆమె జీవితంలో. అటువంటి పరిస్థితిలో, పేదరికంలో, దివ్య ప్రసాదం కూడా తీసుకొనని పరిస్థితిలో, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో, పేదరికంలో ఉన్న అమ్మాయిని దేవుడు ఎన్నుకొని తన తల్లిని ఆ బిడ్డ కోసం పంపించిన పండుగ ఈరోజు జరుగుతుంది. ఎస్, ఇన్ 1858 to a poor girl and a very poor family, one after the other sickness, such a terrible situation in her life. To such a girl, God sends His own dear mother, and the place is Lourdes. That's why she is called Our Lady of Lourdes. లూర్దు నగరంలో ఒక అమ్మాయికి కనిపించినటువంటి పండుగ లూర్దు మాత పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఒక కార్యం. ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు ఈ ప్రాంతంలో ఆమెకి 18 సంవత్సరాలు ప్రత్యక్షంగా తన కన్నులార కాంచే విధంగా మరి తల్లి చేసిందట. మనకు కనిపిస్తుంది కదా, నేను ఒక్కసారి చూస్తే ఎంత బాగుంటుందని. అది కూడా పేద బిడ్డ,
ఆమెను చూసి అందరూ అనుకుని ఉంటారు, ఈమె ఏదో చేసి ఉంటుంది అందుకే రోగ బాధలు. అలాంటి అమ్మాయికి ఒక్కసారి కాదు 18 సంవత్సరాలు కనిపించిన తల్లి మరియ తల్లి మన మధ్యలో వెలసినటువంటి గొప్ప సమయం. ప్రార్థన చేసుకుంటూ మనం పాడటానికి సిద్ధపడుతున్న పరిశుద్ధ గడియలో, ప్రభువా, ఆహారం లేక అలమాడుతున్నటువంటి ప్రజల వలె మేము కూడా ప్రభా మా జీవితంలో ఆత్మీయ ఆహారం కోసం ఉదయం వేచి ఉన్నాం, ఇప్పుడు దాకా విన్నాం. మరొకసారి ఈ టైంలో తండ్రి ప్రభా కరుణా సమయంలో నీ వైపు చూస్తూ, అయ్యా మా ఆత్మీయ ఆహారం అయ్యా, ఆత్మీయ ఆకలి ప్రభా తీర్చుమని ప్రభు దగ్గర యోహాను 7:37 ప్రభు చెప్పాడు, ఎవరైనా దాహముతో ఉండేలా మీరు నా చెందుకు రండి అన్నాడు. ఇప్పుడు వస్తాం. అమ్మ మరియ తల్లి తన తల్లి పండుగ తప్పకుండా మన దాహము ఆకలిని దేవుడు ఈరోజు తీర్చునుగాక. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై, వ్యాధుల బాధలతో ఉన్న మాకై, తనయుని చూచి ప్రార్థించమ్మా, తనయుని చూచి ప్రార్థించమ్మా. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. లూర్దు మాతగా మా తల్లిగా అనాథులుగా వదలకుండా, లూర్దు మాతగా మా తల్లిగా అనాథులుగా వదలకుండా, మాకై ప్రార్థించు కరుణామయుని, మాకై ప్రార్థించు కరుణామయుని. అమ్మా 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 ఎన్నోసార్లు ఈరోజు అమ్మా అని పిలవచ్చానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఉదయం ఎన్నిసార్లు ఏడ్చామో అలాగే ఈ టైంలో కూడా మరొకసారి దేవుని తల్లిని అమ్మా అని పిలిచే భాగ్యం. నిత్యపిత మీ దివ్య కుమారుని మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ అమ్మాయి బాల్యము నుండి ఆస్మా వ్యాధితో బాధపడేదంట. తన జీవితంలో పేదరికం వలన అనేక మంది వాళ్ళ కుటుంబంలో పిల్లలు కావున తానే స్వయంగా పనిచేయవలసిన పరిస్థితి పేదరికం. అందువలన తన జీవితంలో ఇంకొక ఊరికి వెళ్ళి ఒక ఆయాలాగా పనిచేయడం మొదలుపెట్టిందని వింటున్నాం. పిదప గొర్రెల మంద కాయటానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నది. ఆ పని కూడా చేయలేక తిరిగి తన ఇంటికి వచ్చింది. కారణం రోగపీడితురాలు. తన జీవితంలో అమాయకత్వం వలన ఏ పని చేయలేక, చదువుకోలేక, దివేశ ప్రసాదం కూడా స్వీకరించలేక ఉన్న అమ్మాయిని దేవుడు ఎన్నుకున్నాడు. మీలో కొంతమంది అనుకుంటారు, నేను ఏ పార్టీ వాడను ఫాదర్, నాతో దేవుడు మాట్లాడతాడా, నాకు దర్శనం ఇస్తాడా? ఈరోజు మీకు శుభవార్త. మీలాంటి నాలాంటి బిడ్డలనే, నాలాంటి తెలుగు రానటువంటి బిడ్డలనే దేవుడు ఎన్నుకొని తన సేవలో వాడుకుంటాడు. బాధపడకండి. మీ జీవితంలో ఆమె వలె, ఆమెతో పాటు స్నేహితురాళ్ళందరూ తన సహోదరితో పాటు మంచిగా ఆడుకుంటూ నది దాటి వెళ్ళుతుంటే తనకు వచ్చినటువంటి వ్యాధి వలన అలా వెళ్ళలేక ఏడ్పుతో ఒంటరిగా ఒక గుహ దగ్గర ఆమె తన జీవితాన్ని ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆ గుహలోనే పరలోకం నుండి దిగి వచ్చింది మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చరిత్ర చెప్తుంది, తెల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ 16 లేక 17 సంవత్సరాలు ఉండవచ్చంట. ఆమెకి తెల్లని అంగితో పాటు నడుమున నీల రంగు తట్టి కట్టుకొని ఆమె తలపై ఒక తెల్లని ముసుగు వస్త్రమును వెనుక వేలాడినట్టు ఆమె పాదరక్షలు ధరించని ఒక తన జీవితంలో అలా వచ్చి నిలబడినప్పుడు ఒక్క పాదం పెద్ద ఒక గులాబీ పువ్వులు ఉన్నట్టు కనిపించినట్టు ఆమె చూసింది. ఈ అమ్మ కుడి హస్తంలో బంగారు గొలుసు, తెల్లని పూసలు గల జపమాలిక ఉంది. ఈ విధముగా ఆమెకి కనిపించి ఆ బెర్నదత్తమ్మతో మాట్లాడుతుంటే, పాపం ఆ అమ్మాయి అమాయకత్వం కదా, ఏం తెలియని అమ్మాయి. ఆమె ఈ తల్లిని చూచి ఇలా అడిగిందంట, అవును నీవు నాతో వచ్చి మాట్లాడుతున్నావు కదా, నీవెవరు అని బెర్నదత్తు అడిగినప్పుడు ఆ అమ్మ ఇలా చెప్పిందంట, నేను జన్మ పాపము లేక జన్మించిన రాణిని. ఇదే స్థలంలో పుణ్యక్షేత్రంలాగా ఒక గొప్ప మందిరం కట్టాలని ఆమె చెప్పిందంట. ఈరోజు ఆమె అలా ఒంటరిగా పోరాడిన స్థలంలో, ఎవరు లేకుండా పోరాడినటువంటి ఆ స్థలంలో ఒక పెద్ద దేవాలయం వలసింది. ప్రజలు దండోపదండముగా ఆ స్థలమునకు వెళుతున్నారు. ఎవరికి తెలుసు మీ ఇల్లు అలా మారబోతుందేమో, మీ కుటుంబం అలా మారబోతుందేమో. మీకు విలువ లేకపోవచ్చు, మీ కుటుంబంలో కానీ చాలా కష్టాలు ఉండవచ్చు. అందుకే దేవుడు ఈరోజు ఉదయం ప్రదక్షిణలో మీతో మాట్లాడాడు, పూజలో మాట్లాడాడు. మధ్యాహ్న టైంలో కరుణ రూపంలో కరుణానిధి యేసు ప్రభు సింహాసనం దగ్గర అమ్మ మరియ తల్లి ద్వారా పెళ్లిగే గొప్ప ప్రార్థన జరుగుతుంది. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అది చీకటి గది, అది ఎవరు వెళ్ళని స్థలం. ఆ స్థలంలో గుహలో ఆ మరియ తల్లి ఆ తల్లికి, ఆ స్త్రీకి కనిపించింది. ఈరోజు మీ ఇల్లులో ఉన్న చీకటి అన్ని తొలగిపోవును కాక. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఎలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఎలలో జరగాలి.
గాని చీకటి శక్తి ప్రవాహముతో మము సోకిన వ్యాధుల నుండి చీకటి శక్తి ప్రవాహముతో మమ్ము సోకిన వ్యాధుల నుండి గుణపరచ ప్రార్థించు పరమ వైద్యుని గుణపరచ ప్రార్థించు పరమ వైద్యుని అమ్మా అమ్మా లూర్దు మాత. నీ తనయుని ప్రార్థించమని రెండవ గుర్తులో ప్రార్థించినాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయకాల సమయం నుండి ఈ రోజు పండుగ జరుపుతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో చీకటి తొలగిపోవాలని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పేద బిడ్డలుగా పేదరికం నుండి బయటపడాలని ఆశిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమ్మా మా ఇంటికి రండని పిలుస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరికి కాని వ్యక్తిగా ఒంటరితనంలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విరక్తితో ఎందుకు బ్రతకని జీవిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరము కోసం విలపిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం అనుకుంటాం దేవుడు గొప్ప గొప్ప వ్యక్తులని దర్శిస్తాడని. మీరు చూడండి, మరియ తల్లి ఎక్కడ కనిపించినా ఆమె పేద బిడ్డలకే కనిపించింది. గొర్రెలు మేస్తున్నటువంటి పిల్లలకు ఫాతిమా నగరంలో, అలాగే లూర్ద్ నగరంలో ఒక పేద అమ్మాయి జీవితంలో, వేళాంకన్నీలో కుంటి వానికి చూడండి, ఆమె ఎక్కడ కనిపించినా ధనవంతులకు కాదు, పేద బిడ్డలకు. ఎందుకు అలా వస్తుంది? యేసుప్రభు ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు? పేదలకు సువార్త. లూకా 4:18 అలా చదువుతున్నాం. Wherever we see Mama Mary giving a kind of apparition, it is all for the poor people, downtrodden, broken people, sick people. We see that today you also need her presence to come and intercede for you. మీకోసమే ఈరోజు ప్రార్థన నడుస్తున్నప్పుడు మీ మధ్యలో అమ్మ మరియ తల్లి నడుస్తున్న దాన్ని నేను చూస్తున్నా. మరి మీరు చూడలేదంటే నేనేం చేయలేను. మీ మధ్యలో నడుస్తుంది, నా పక్కనే ఉంది, మీ మధ్యలో నడుస్తుంది. మీకు తెలుసు, చాలాసార్లు మీతో చెప్పాను, నేను ప్రసంగం చెప్పాలన్నా, ప్రోగ్రాం వెళ్ళాలన్నా నాతో పాటు రండమ్మని చెప్తాను, పక్కన ఉండమని చెప్తాను, మోకరించమని చెప్తాను. అలాంటి తల్లి మీ మధ్యలో ఉన్నది. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, పేద బిడ్డ బెర్నదత్తమ్మ వ్యాధితో బాధపడదగా దర్శనమిచ్చిన మరియ తల్లి, ఓదార్చిన తల్లి, మమ్ము కూడా ఓదార్చమని ఏడుస్తున్న మీరందరూ చేతులెత్తి ఈ గుర్తులో ప్రార్థించండి. మీతో కూడా మరియ తల్లి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించనుగా. ప్రార్థించు మా మరియా, పరదేశులం నీ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం నీ భూమిలో. పేద బిడ్డ బెర్నదత్తమ్మ వ్యాధులతో బాధపడగా దర్శనమిచ్చి ఓదార్చిన మామత
మా వ్యాధులను కూడా నయం చేయమని ప్రార్థించమని అడుగుదాం. చప్పట్లు కొడుతూ పాడదాం. పేద బిడ్డ బెర్నదత్తమ్మ వ్యాధులతో బాధపడగా దర్శనమిచ్చి ఓదార్చిన లూర్దు మాత. పేద బిడ్డ బెర్నదత్తమ్మ వ్యాధులతో బాధపడగా దర్శనమిచ్చి ఓదార్చిన లూర్దు మాత. మా వ్యాధి బాధలలో యేసు మాకు దర్శనమిచ్చి, వ్యాధి బాధలలో యేసు మాకు దర్శనమిచ్చి స్వస్థపరచ ప్రార్థించు లూర్దు మాత. స్వస్థపరచ ప్రార్థించు లూర్దు మాత. అమ్మా అమ్మా మాకై ప్రార్థించు. అమ్మా అమ్మా ప్రార్థించు. అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్, Pray for us. లూర్దు మాత, మా కొరకు ప్రార్థించండి. పునీత బెర్నదత్తమ్మ, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ బెర్నడెట్, Pray for us. చేతులెత్తి మీ ఉద్దేశముల కోసం మీ వ్యాధి బాధలు తొలగిపోవాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి మోకరించి మనం బాగుండాలని, ఏ హాని కలుగకూడదని, అందరూ బాగుండాలని, దేశం బాగుండాలని లూర్దు మాత పండుగ సందర్భంగా ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ కాన్సక్రేటింగ్ అవర్ సెల్స్ టు అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ త్రూ హర్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ ప్రే. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి మేము నేను ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి.
భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత బెర్నడత్తమ్మ మా కొరకు ప్రార్థించండి. పునీత ఫౌస్టిన్ అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ బెర్నడెట్, Pray for us. సెయింట్ ఫౌస్టినా Pray for us. కూర్చోండి. మరియ తల్లి ఆమెకి కనిపించి 3 సార్లు చెప్పిందంట బెర్నదమ్మతో, పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపం. ఒక్కసారి చెప్తే చాలదు. అంటే లోకము చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది, చాలా ప్రమాదములు జరగబోతున్నాయి అని చెప్పి ప్రతిసారి ఆమె హెచ్చరించింది. యుద్ధం వస్తుంది, అనేకమైనటువంటి వేదన దుఃఖములు రాబోతున్నాయి, అందరినీ పశ్చాత్తాపడమని చెప్పు అని చెప్పి ఆమెతో పాటు గురువులకి విషయం చెప్పమని చెప్పిందంట. దీనికి చెందిన ఒక వచనం చదువుతాను. కీర్తన 51:17. దేవా, నేను అర్పించి బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పశ్చాత్తాపపూరితమును వినయాత్ముడైన హృదయమును నీవు అనాధారము చేయవు. లార్డ్, యు విల్ నెవర్ డిస్పైజ్ a humble and contrite heart. తన జీవితంలో మరియ తల్లి చెప్పిన మాట నాకైతే మీలో చాలామందికి బాధ కలుగుతుంది, కానీ ఇలా చెప్పింది, వినండి. నిన్ను సంతోషపెట్టడానికి మాట ఇస్తున్నానని ఇలా చెప్పింది. ఈ లోకములో కాకుండా ఆ పై లోకంలో ఫిబ్రవరి 24 జపము, తపము, ప్రాయశ్చిత్తము వెళ్ళి గురువులకు చెప్పు, ఇక్కడ ఒక దేవాలయం కట్టించాలని. ఈ లోకంలో కాదు నీకు ఆనందం, నీకు వ్యాధి నయం కాదు, నయం చేయను నేను, కానీ ఇక్కడ కాదు, నీ వ్యాధి ద్వారా నీవు పరలోకంలో ఆనందమును అనుభవిస్తావు. అనేక మందికి ఇక్కడ దీవెనలు కలుగుతాయి. మనలో కొంతమందికి కొన్ని విషయాలు దేవుడు అనుమతిస్తాడు, కానీ మన పిల్లల కోసం కావచ్చు, మాలాంటి పరిచయలో ఉన్న వాళ్ళకు ప్రజల కోసం కావచ్చు. దాన్ని అంగీకరిస్తే మనము సంతోషంగా జీవిస్తాం, ఇక యాక్టివ్గా మనం జీవిస్తాం. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. పశ్చాత్తాపం 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 అని పలికి మనల్ని పశ్చాత్తాపమని పలుకుతున్న మరియ తల్లి పండుగ గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపపడుమని 3 మార్లు పలికితివి లూర్దు మాత. పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపపడుమని 3 సార్లు పలికితివి లూర్దు మాత. మా పాప కారణం వలన మమ్ము సోకిన వ్యాధుల నుండి, మా పాప కారణం వలన మమ్ము సోకిన వ్యాధుల నుండి స్వస్థపరచ అద్భుత యేసుని ప్రార్థించమ్మా. స్వస్థపరచ అద్భుత యేసుని ప్రార్థించమ్మా. లూర్దు మాతా, మాకై ప్రార్థించమ్మా. లూర్దు మాతా, మాకై ప్రార్థించమ్మా. భక్తితో పశ్చాత్తాప
హృదయంతో మోకరించి ప్రభు దగ్గర మనం చేసిన పొరపాట్లు ఏది మనకు కానీ, పిల్లలకు కానీ, మన కుటుంబానికి కానీ, వ్యాధికి కానీ కారణంగా మారకూడదని ఆశించే వాళ్ళు మోకరించి చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ పశ్చాత్తాపంతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక మంది పశ్చాత్తాపడుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం ప్రార్థనకు వచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు స్టూడెంట్స్ ప్రేయర్, విద్యార్థుల ప్రేయర్కి వచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విద్యార్థుల కోసం రాచిన ఆ ప్రేయర్ తీసుకెళ్లిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ప్రాండుగ ద్వారా ప్రదక్షిణలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గేటు లోపలికి వచ్చి ఆశీర్వాదం కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లైవ్ లో పాల్గొంటున్న వాళ్ళు, నవదిన ప్రార్థనలో 9 రోజులు పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఆ లూర్దు నగరులో మరియ తల్లి బెర్నదత్తమ్మతో కింద ఉన్నటువంటి మట్టిని తవ్వమని చెప్పిందంట. తవ్వినప్పుడు కొద్దిగా అది బురదతో పాటు నీళ్ళు వచ్చిందంట. ఆ నీళ్ళు ఇప్పుడు కూడా ఆగట్లేదే, ఇప్పుడు కూడా అది జీవ నది వలె ప్రవహిస్తున్నది. దాని లోపల ప్రజలు ముంచి స్నానం చేసుకొని కడుక్కొని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్, వాట్ that day started as a small spring has become like a river. అప్పుడు ప్రారంభించిన ఊట ఆగట్లేదే. మీ జీవితంలో కూడా ఊట వలె ప్రవహించే ఈ ఆశీర్వాదం జీవనది వలె మారిపోవునుగా. ఆమె జీవితం చాలా విచిత్రంగా ఉంది. నా జీవితంలో అయితే సిస్టర్ అయింది, తర్వాత తన జీవితంలో ఆమె ఇంకా రోగముతోనే ఉన్నది. అప్పుడు కొంతమంది అడిగినప్పుడు ఆమె ఇట్లా అన్నదంట, ఒక చీపురుతో శుభ్రంగా ఊడ్చాక ఇక దాంతో ఏం పని, ఒక చీపురులాగా అనుకున్నది. తాను ఒక చీపురుతో సమానంగా మాట్లాడు. ఒక చీపురుతో శుభ్రంగా ఊడ్చాక ఇక దానితో ఏం పని, మూలను పెట్టరా? దీని అర్థమేంటి? శుభ్రంగా ఊడ్చిన తన బాధ్యతను నెరవేర్చుకున్న దేవుని చేతిలోనికి ఆ చీపురు కట్ట చేరుతుంది కదా అని ఒక కన్యాస్త్రీగా తన సభకు కట్టుబడి దీవించిన వ్యక్తి ఆమె. ప్రార్థన చేసుకుందాం. చివరి గుర్తులో ఉన్నాం. ఇక ఏదైనా నేను మర్చిపోయి ఉంటే, మీ జీవితంలో కావాలంటే మంచిగా మన మధ్యలో వెలసినటువంటి మరియ తల్లి పండుగ ద్వారా ఈరోజు ఆమెను ఎట్లా పువ్వులతో అలంకరించి క్రొవ్వొత్తులు ముట్టించి అనేక మంది దండోపతండముగా అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడుతున్నారు. కానీ మీరందరూ అక్కడికి వెళ్ళలేరు. కావున మరియ తల్లియే మీ ఇంటికి వస్తుంది ఈరోజు. ఆ జీవనది దగ్గర మనం అందరం వెళ్ళలేము. కావున జీవనదిలాగా ప్రభువుని మన మధ్యలోనికి రప్పిస్తుంది. పాడుదామా? పాడి ముగించే లోపల ఆ జీవనది ప్రవహించి మీ అందరినీ స్వస్థపరచునుగాక. లేచి నిలబడండి. మీ స్వస్థత కోసం ప్రార్థించండి. నిలబడి, దేవా ఇదిగో నా జీవితం ఈ రోజు నుండి దీవెనకరంగా మారాలని ప్రార్థిస్తాను. అమ్మా అమ్మా
లూర్దు మాతా అమ్మా అమ్మా లూర్దు మాతా. లూర్దు నగరిలో ప్రవహించే నీటి ప్రవాహంతో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే కరుణామయ, ఇక్కడ ఉన్న బిడ్డలను, వింటున్న బిడ్డలను, ఆన్లైన్లో చూస్తున్న వారిని దీవించమనే వాడిని ప్రార్థిస్తాం. లూర్దు నగరిలో ప్రవహించే నీటి ప్రవాహంతో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే కరుణామయా. లూర్దు నగరిలో ప్రవహించే నీటి ప్రవాహంతో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే కరుణామయా. వ్యాధిగ్రస్తుల దినమును స్మరించే ఈ రోజున, వ్యాధిగ్రస్తుల దినమును స్మరించే ఈ రోజున కల్వరి జీవనదిలో స్వస్థపరచుమా. కల్వరి జీవన చేతులు పైకి లేపి జమదండని పట్టుకొని అమ్మా అమ్మా లూర్దు మాతా. చివరి గుర్తు, ఈరోజు వ్యాధిగ్రస్తుల దినం. టుడే ఈస్ ద డే వేర్ వి రిమెంబర్ ఆల్ ద సిక్ పీపుల్, డెడికేటెడ్ ఫర్ ద సిక్ పీపుల్. ఎంతమందికి వ్యాధి బాధలు ఉన్నాయి? మీకు ఉంటే చేతులు ఎత్తండి. మీ ఇంటిలో ఉన్న వాళ్ళకు ఉంటే చేతులు ఎత్తండి. ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడిన వాళ్ళ కోసం ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నవదిన ప్రార్థనలో పాల్గొన్న మీ అందరినీ దేవుడి హేరాళముగా దీవించును గాక. All those who participated in the novena prayer for 9 days and today, may God bless you in abundance. ఈరోజు ఉదయం జరిగినటువంటి పూజా బలి తర్వాత మరి ముఖ్యంగా ఆ ప్రదక్షిణలో ఎంతమంది అమ్మా అని ఏడవటానికి 4 చోట్లలో అమ్మ మరియతలను ఆపి ప్రజలు ఏడ్చారో వాళ్ళ విన్నపాలు, తర్వాత స్టూడెంట్స్ ప్రేయర్, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పిల్లలు వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి స్టూడెంట్స్ ప్రేయర్, వాళ్ళు తీసుకువచ్చినటువంటి రైటింగ్ ప్యాడ్, పెన్సిల్ అన్నిటినీ, తర్వాత తీసుకురాకపోతే ఇప్పుడు పట్టుకొని ప్రార్థిస్తున్న వారి మీద ప్రత్యేక దీవెనలు కలగాలని తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి లూదు మాత పేద బిడ్డకు ఎప్పుడు వ్యాధితోనే బాధపడిన పెరునతమ్మకు దర్శనమిచ్చిన తల్లి మీ కన్నీళ్లు తోడవటానికి యేసు ప్రభుని ప్రార్థించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను భద్రంగా అతి భద్రంగా ఆయురారోగ్యముతో ఆయుష్కాలమును పొడిగించి
మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును దయచేసి దీవించునుగాక. అమ్మా లోదునాత నీ తనయుని ప్రార్థించమ్మా. వ్యాధిగ్రస్తుల దినోత్సవమును కొనియాడుతున్న ఈ దినమున అందరికీ స్వస్థతలు కలగాలని లూర్దు మాత పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్. గాడ్ బ్లెస్ యూ.